నమస్తే ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుంటూరులో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జగన్ వ్యాక్సిన్పై అపోహను తొలగించేందుకు ముందడుగు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని శుభాకాంక్షలు తెలిపిన ఉన్నతాధికారులు. వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టండి. బీఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రంగనాథరాజు. కోవిడ్ వ్యాక్సిన్పై అపోహను తొలగించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు సీఎం జగన్ గురువారం గుంటూరులో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. తాడేపల్లిలోని ఆయన గృహం నుండి జగన్ ఆయన సతీమణి వైఎస్ భారతితో కలిసి రోడ్డు మార్గాన గుంటూరుకు చేరుకున్నారు. అనంతరం వైద్యుల పర్యవేక్షణలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుని రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్ వివేక్ యాదవ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన ఉన్నత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేతులు కదిలీ మాకన్నా
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈసీగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం మార్చి 31తో ముగియడంతో నూతన ఈసీగా నీలం సాహ్ని నియమితులై బాధ్యతలను స్వీకరించారు. ఈసీ కమిషనర్ కార్యదర్శి కన్నాబాబు ఇతర అధికారులు నీలం సాహ్నికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. చెయ్యి వస్తుంది. I'm indeed very grateful that the Honorable Governor of Andhra Pradesh has reposed confidence in me, and I have joined and assumed charge as the State Election Commissioner. I will be working towards ensuring that we have fair, free and impartial elections to the local bodies, and work to it to my best capacity with the cooperation of all the people in the state, as well as the state administration, district administration and the public representatives. Thank you. రానున్న వేసవి దృష్ట్యా ఎక్కడ నీటి సమస్య తలెత్తకుండా చూడాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెరుకువాడ రంగనాథరాజు అధికారులను ఆదేశించారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో శంకరన్ హాల్లో గురువారం డిఎస్సి సమావేశం జరిగింది. ఇందులో భాగంగా రంగనాథరాజు మాట్లాడారు. జిల్లాలోని కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియలో ముందుంచాలని ఆకాంక్షించారు. త్వరలో మరో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి డ్రైనేజీ సమస్యపై కూడా చర్చించనున్నట్లు తెలిపారు. ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు మద్దాలిగిరి, అంబటి రాంబాబు, ఉండవల్లి శ్రీదేవి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విడుదల రజని, ఆల రామకృష్ణారెడ్డి, జేసీలు ప్రశాంతి, దినేష్ కుమార్ ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 52 కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ఇచ్చారు సార్. అంటే 24 కోట్ల మనం ఫైల్ కూడా సబ్మిట్ చేసాం సార్ ఫర్ రిలీజెస్. సార్ వన్స్ సార్ అప్రూవ్ చేస్తానంటే అన్నవరం గ్రామం మీ స్కీమ్ ఉంది, కానీ వాటర్ ఉండదు, స్టోరేజ్ కొంచెం వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి మేము అనేది ఏంటంటే సమ్మర్ పెట్టుకుని దాని ప్రకారం మనం మాట్లాడి చేస్తే వాటర్ స్కీమ్స్ విలేజ్ బాగుంటుంది. జల్ జీవన్ మిషన్ రిపేర్ ఇప్పుడు ఫిల్టర్ బెడ్స్ రిపేర్ అడుగుతున్నారు. ఇప్పుడు మీరు ఎప్పుడు చేస్తారు? సమ్మర్ లో చేస్తే 4 రోజుల్లో వాటర్ అయిపోతుంది సార్. ఆ ఊర్లో బోర్ వేసినా సరే ఉప్పు నీళ్ళు వస్తాయి. చెప్పినట్టుగా యాక్చువల్ గా 2 చెరువులు కూడా కొన్ని గ్రాంట్ రిలీజ్ అయిపోయాయి సార్. 14 ఫైనాన్స్ డైరెక్ట్ గా కాంట్రాక్ట్స్ కూడా అట్లా కొందుమల దగ్గర లెవెల్ మీద స్కీమ్ అవుతుంది. శ్రీనగర్ దగ్గర మెయింటెనెన్స్ ఇస్తున్నారో తెలియదు. 2 సంవత్సరాల నుంచి
ఆపరేషన్ చేసి సార్ ఆ శాంక్షన్స్ తో నిమిత్తం లేకుండా టోటల్ గా అక్కడ స్కీమ్ రన్ కావాల్సిన అమౌంట్ ఉంటే దానికి టెండర్స్ పిలవమన్నారు సార్. ఆ టెండర్స్ కూడా పిలవడం జరిగింది సార్. సో ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఏంటంటే అట్లానే వెప్పలరెడ్డిపాలెం గ్రామం ఉంది, మీరు- సిపిడబ్ల్యూ స్కీమ్ ఉంది. అంటే అసలు ఎగ్జిస్టింగ్ వాటర్ స్కీమ్స్ ని టేకప్ చేసి అవి ఏ విధంగా ఎందుకు పనిచేయట్లేదు, మనం ఖర్చు పెట్టించి వాటిని ఆపరేషన్ తీసుకొస్తే విలేజ్ చాలా వరకు బెటర్ గా ఉంటాయని చెప్పి డ్రింకింగ్ వాటర్ పెట్టుకొని దాని ప్రకారం మనం మాట్లాడి చేస్తే వాటర్ స్కీమ్స్ విలేజ్ బాగుంటుంది. జల్ జీవన్ మిషన్ సోర్స్ లేదు, వాటిలో ఇచ్చారు, ఇప్పుడు దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి? కొంచెం వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి మేము అనేది ఏంటంటే సమ్మర్ వర్కౌట్ కావటం లేదు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్. వాలిడేషన్ పెట్టారు సార్. సో ఫస్ట్ వాళ్ళు అప్లై చేసిన వెంటనే ఫస్ట్ సిస్టమ్ వాలిడేట్ చేసేసి దీంట్లో కరెంట్ బిల్ ఎక్కువ ఉంటున్న వాళ్ళు ఈ 6 స్టెప్ లో ఎవరు ఇన్ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు వాళ్ళ సిస్టమ్ తీసేస్తుంది సార్. విఆర్ఓస్ తీసేసేలేదు. దాంట్లో ఎవరు సెలెక్ట్ చేసి వచ్చిన వాళ్ళు మాత్రం విఆర్ఓకి వస్తుంది. విఆర్ఓ అది ప్రింట్అవుట్ తీసుకొని ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళకి యాక్చువల్ గా వాళ్ళకి వేరే ఇల్లు ఉంటుందా లేదా అని అన్ని వెరిఫికేషన్ చేసేసి యాక్సెప్ట్ రిజెక్ట్ కొడతారు సార్. సో దాంట్లో ప్రాబ్లీ ఈ 6 స్టెప్ వాలిడేషన్స్ లో పోతుంది సార్. అది మనం ఖచ్చితంగా ఎక్సెప్షనల్ కేసెస్ లో మనం తీసుకొస్తాం. అది జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ కి వచ్చింది. సపోజ్ 6 స్టెప్ వాలిడేషన్ వచ్చిన గ్రీవెన్సెస్ ఏదైతే తప్పుగా ఉంటే దట్ గ్రీవెన్స్ విల్ కమ్ టు జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ అండ్ షీ కెన్ అక్నాలెడ్జ్. అంటే వాళ్ళు పంపటం లేదు సార్, విఆర్ఓ లాగిన్ నుంచి ఎంఆర్ఓకే పంపటంలా పక్కన పడేస్తున్నారు అప్లికేషన్. లేదు, అది విఆర్ఓకే రాదు. సపోజ్ 6 స్టెప్ వాలిడేషన్స్ లో సిస్టమ్ లో ఇన్ఎలిజిబుల్ చేసి ఉంటే విఆర్ఓ లాగిన్ కే రాదు. సో విఆర్ఓ లాగిన్ ఎప్పుడు వస్తుందంటే 6 స్టెప్ వాలిడేషన్ లో ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్తుందో అది మాత్రమే వస్తుంది. సో ఇదన్నీ రిజెక్ట్ చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళు లిస్టు జాయింట్ కలెక్టర్ అక్కడ సచివాలయంలో అప్లై చేసేస్తే జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ లాగిన్ వస్తుంది. ఇక్కడ మనం ఎక్సెప్షన్స్ ఇచ్చేసి వాళ్ళకి నమోదు చేయవచ్చు. మీటింగ్ లో ముఖ్యంగా రేపు రాబోయే సమ్మర్కి ఇటు కోస్టల్ ఏరియా కానీ అలా పల్నాడు ఏరియా అయితే డ్రై ఏరియాస్లో ఇమీడియట్గా ఎక్కడెక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో వాటిని అడ్రస్ చేయమని డీడీఆర్సీలో చెప్పడం జరిగింది. అలాగే ఎక్కడైనా అవసరం అయితే డ్రింకింగ్ వాటర్ ట్యాంకర్స్ కూడా పెట్టి బోర్స్ ఫెయిల్ అయిన దగ్గర చేయమని చెప్పడం జరిగింది. అలాగే రాబోయే ఖరీఫ్లోనే ముందుగానే డ్రైనేజీలు ఎక్కడెక్కడైతే మళ్ళీ తుఫాన్లు వచ్చినా వర్షాలు పడినా అధిక వర్షాలు పడినా పంటలు పోకుండా ఉండటం కోసం డ్రైనేజీలు కూడా పూర్తి స్థాయిలో చేయమంటం జరిగింది. దానికి ప్రణాళికలు సిద్ధం చేసి పని మొదలుపెట్టమని చెప్పడం జరిగింది. అలా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఏదైతే పిలుపులు ఇచ్చారో అందులో భాగంగా మనం వ్యాక్సినేషన్లో కూడా 13 జిల్లాల్లో కూడా మనం ఫస్ట్ ఫేజ్లో ఉండాలని అధికారులు ఎమ్మెల్యేలు అందరూ కూడా దాన్ని ఛాలెంజ్గా తీసుకుని ఈ 13 జిల్లాల్లో కూడా ఈ కోవిడ్ వ్యాక్సిన్లో ముందుండాలని, అలాగే హౌసింగ్ కానీ సచివాలయాలు కానీ బిల్డింగులు కానీ అన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి ఎన్ఆర్ఈజీఎస్లో కూడా డిస్కస్ చేయటం, అలాగే ఇళ్ల స్థలాల లెవెలింగ్ కాడి నుంచి రోడ్లు కాడి నుంచి అన్నీ కూడా పెట్టడం, ఇంకా ఇవన్నీ కూడా 15వ తారీఖు నాటికి కొన్ని ప్రోగ్రామ్స్ ఏ ఉన్నాయో మళ్ళీ 15వ తారీఖు నాటికి డ్రింకింగ్ వాటర్ మీద కానీ హౌస్ సైడ్స్ మీద కూడా మళ్ళీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డ్రైనేజ్ మీద కూడా రేపు 15వ తారీఖు మళ్ళీ మీటింగ్ పెట్టడం. ఆ మీటింగ్లో పూర్తి స్థాయిలో ఈ ఎన్ఆర్ఈజీఎస్, హౌసింగు, డ్రైనేజ్ సిస్టము, అలాగే డ్రింకింగ్ వాటర్ మీద పర్మనెంట్గా ఏం చేయాలన్న దాని మీద ప్రపోజల్స్ తీసుకుని అవి గవర్నమెంట్ పంపడం కోసం అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశం ఇచ్చేసిన పత్రికా సోదరులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. మాదక ద్రవ్యాల కట్టడి కోసం ఆపరేషన్ నయా సవేరా పేరిట ఓ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నట్లు ఎస్ఈబి కమిషనర్ వినీత్ బ్రిజిల్ లాల్ వెల్లడించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుండి సహకారం ఉండాలని పిలుపునిచ్చారు. ఎస్ఈబి అధికారులు, అర్బన్ రూరల్ ఎస్పీలు అమ్మిరెడ్డి విశాల్ గుని మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాల అనర్థాలపై కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దాన్ని
like somebody going to the library. So once we check it, sir, it open. So it is consisting of all this liquid ganja. సో ఇట్లాంటి వేరియస్ మెకానిజమ్స్ వాడి వేరియస్ ఎంబోస్ వాడి వాళ్ళు ఈ కాంట్రాబ్యాండ్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అండ్ ఇట్ ఇస్ వెరీ ఈజీ టు సప్లై టు ది అల్టిమేట్ కన్స్యూమర్. అండ్ వాడికి అంత బ్యాగ్ లిక్విడ్ గాంజా వీది అక్కడ వాడు 100 రూపాయలకు 150 రూపాయలు కొంటాడు, ఇక్కడ దగ్గర దగ్గర 3000 రూపాయలు అమ్ముతాడు. ఇవన్నీ ప్యాకెట్స్. ఇవన్నీ ప్రకాశం జిల్లా మార్టూరు పోలీస్ స్టేషన్ నుంచి పట్టుకోవడం జరిగింది. ఇది అన్ని కూడా బేక్ చేస్తున్నాం, చిన్న ఇన్ఫర్మేషన్ బేక్ చేస్తున్నాం. సో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ దట్ రివ్యూ ఇస్ వెరీ వాల్యుబుల్ టు అస్. సో వి ట్రై టు ఇవన్నీ కూడా ఎంతమంది కాలేజ్ పిల్లలకి ఎంతమందికి వెళ్తే ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయి. సో చిన్న టిప్ ఆఫ్ తీసుకుంటున్నాము, దాన్ని మేము అక్కడ వరకు సోర్స్ వరకు వెళ్ళి ట్యాప్ చేస్తున్నాం. ఒక టీం ప్రత్యేకించి పంపించి ట్యాప్ చేయించామన్నమాట. సో ఐ రిక్వెస్ట్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ బి ద నంబర్స్. సో కైండ్లీ షేర్ ద నంబర్స్. Almost 30% vacancies ఉన్నాయి. But the good thing is SCB, we focus more on the quality than the quantity. So I am very proud to say कि ఇప్పుడు మన దగ్గర ఎక్సైజ్ నుంచి వచ్చారు చాలా మంది అక్కడే కూర్చున్నారు. ఆల్మోస్ట్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ హిస్ ఫీల్డ్. సో దాని ప్రకారం అంటే మన రిజల్ట్స్ మీరు చూస్తే ఇప్పుడు మీరు గమనిస్తే ఇంతకుముందు సంవత్సరాలు యావరేజ్గా ఎంత పట్టుకోవడం జరిగింది లిక్కర్ ఆల్మోస్ట్ 10 times in the last 10 months has been got. So same సంఖ్య ఉంది, సేమ్ మనిషి ఉన్నారు, బట్ the work they have turned out is very good. ఖచ్చితంగా అంటే షార్టేజ్ ఫిల్అప్ చేయాలి, ఇట్ ఈస్ అ లాంగ్ process, but we are trying to increase our capabilities. One thing I can tell you, I am very certain this merging of the departments, it will give good results. ఎందుకంటే హ్యూమన్ రిసోర్సెస్లో మీకు తెలుసు 1+1 is not 2, 1+1 is 11. So that I am certain. So with good officers from police and from excise, ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎనీథింగ్ డెఫినెట్లీ అదే ఖచ్చితంగా ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చేది, వెదర్ మన స్టేట్లో అవుట్ సైడ్ ద స్టేట్ వరకు మనం అంటే చెప్పగలుగుతాం. ఇట్ హెస్ బీన్ రిసీవ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద స్టేట్, బట్ ఇంటర్నేషనల్ లింక్ ఉందా లేదా ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పోలీస్ యొక్క సహాయ సహకారాలతో ఒక కోఆర్డినేటెడ్ అండ్ కలెక్టివ్ ఎఫర్ట్తో ముందుకెళ్తా ఉన్నాం. గత సంవత్సరం రోజులుగా గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో పలు గంజాయి కేసులు పట్టుకోవడం జరిగింది. నాట్ ఓన్లీ డ్రై గంజా బట్ ఆల్సో దిస్ లిక్విడ్ గంజా. సో ఎంతోమంది ముద్దాయిని కూడా మనం అరెస్ట్ చేసాం. వాళ్ళందరికీ కూడా శిక్ష పడేటట్టు కేసెస్ కూడా బిల్డప్ చేయడం జరిగింది. మోర్ దెన్ 1 కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి వాళ్ళ మీద మనం సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేసి వాళ్ళని ప్రతి ఆదివారం మనం పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ అండ్ ఆల్సో ప్రాపర్ మానిటరింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఒక పక్క ఎన్ఫోర్స్మెంట్ అయినట్టయితే ఒక ఎత్తు అయినట్టయితే ది అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ ఈజ్ క్రియేటింగ్ అవేర్నెస్ and also counseling the people who got addicted or who are likely to be falling into the trap of this drug abuse. దానికోసం మన SHOs అందరూ కూడా తమ పరిధిలోని అన్ని కాలేజెస్కి విజిట్ చేసి ఈ డ్రగ్స్ యొక్క ఇల్ ఎఫెక్ట్స్ గురించి చెప్పడం, NDPS యాక్ట్ ఎంత పవర్ఫుల్ అని చెప్పేసి వాళ్ళకి ఒక రకమైన అవగాహన క్రియేట్ చేయడం, అదేవిధంగా దీనిలో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరం అయిపోతాయని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. సో మనం నాట్ ఓన్లీ బుకింగ్ ద కేసెస్ బట్ ఆల్సో క్రియేటింగ్ ఆఫ్ సెన్సిటైజింగ్ ది పీపుల్ హు ఆర్ ఇన్ దిస్ లూప్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎనబుల్ టు బుక్ ఏ కేస్. సో ఈ రకంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. పబ్లిక్ కూడా గమనించాలి అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ లైక్ యూ షుడ్ ఆల్సో బేర్ ఇట్ ఇన్ మైండ్ that it is the responsibility of everybody to inform the police either through dial 100 or control room, WhatsApp, whatever it is, and try to control this menace. దానికోసం మనందరం కరెక్ట్గా పనిచేస్తేనే దీన్ని పూర్తి స్థాయిలో మనం అరికట్టడానికి
అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ స్ప్రెడింగ్ లైక్ ఏ వైల్డ్ ఫైర్. మనకు తెలియకుండానే చాలా మంది దీన్ని ట్రాప్లో పడిపోయి ఎంతో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మన డిఐజీ గారు చెప్పినట్టు ది క్రైమ్ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ టు దిస్ నార్కోటిక్. సో వాళ్ళు ఒకసారి కానీ అడిక్ట్ అయినట్టయితే, ఆ టైంకి కానీ నార్కోటిక్ అందకపోయినట్టయితే వాళ్ళు దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్, ఈవెన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ కిల్లింగ్ ద పర్సన్ in order to secure the product or money to procure such product. So ఇంత ఎఫెక్ట్ ఉంది కాబట్టి the department in general and the SCB also has been making serious efforts to check it. So the efforts will be continuing for the next some period. Coming to the campus or the people who are already on the scanner of the police, or people who are likely to get into that trap. అందరి మీద కూడా మనం నిఘా పెట్టి ఆ ఇన్స్టిట్యూట్స్లో ఎటువంటి యాక్టివిటీ జరగకుండా కంట్రోల్ చేయడానికి వెరీ సీరియస్ డెసిషన్. దానికి సంబంధించి రేపే మనం కేఎన్యూలో దేర్ ఇస్ అన్ అవేర్నెస్ సెషన్ లైక్ సెన్సిటైజింగ్ ది స్టూడెంట్ కమ్యూనిటీ అండ్ ఆల్సో ది హాస్టల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ as to what to be done, what is the road map in order to clear all the blemish which has been cast over the institute for quite some time. So I thank the Commissioner SCB for giving this opportunity and also focusing the enforcement work that is being done. Urban SP Garki, Additional SP SCB, RF Garki, ఈనాటి ఈ ప్రోగ్రామ్కి మీడియా బ్రీఫ్కి వచ్చినటువంటి ఆల్ ఆఫీసర్స్ ఫ్రమ్ ఆల్ ది డిస్ట్రిక్ట్స్, మీడియా మిత్రులందరికీ నా పేరు నమస్కారాలు. కమిషనర్ సార్ తర్వాత వేరే ఆఫీసర్స్ చాలా చక్కగా డీటెయిల్డ్గా బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో చూస్తే ప్రాబ్లం తక్కువే కానీ చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మా గుంటూరు రూరల్ పరిధిలో కాలేజెస్ ఎస్పెషలీ తెనాలి, బాపట్ల, నర్సరావుపేటలో ఎడ్యుకేషన్ హబ్గా మారింది కాబట్టి చాలా అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉంది. ఒక వారం క్రితం మీరు అందరూ చూశారు, మా జిల్లాలో గౌరవనీయ సీఎం గారి ఆదేశం మేరకు, మన డీజీపీ సార్ ఆదేశం మేరకు కమిషనర్ సార్ ఎస్సీబీతో అదేవిధంగా మా లోకల్ ఆఫీసర్స్ ఒక కోఆర్డినేటెడ్ స్ట్రైక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్ట్రైక్ రెండు విధంగా, ఒకటి క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ వన్ పాయింట్, అట్ ద సేమ్ టైం ఎన్షూరింగ్ దేర్ ఇస్ ఎన్ఫోర్స్మెంట్ ఆన్ ది అదర్ సైడ్. మీడియా మిత్రులకు ఒక మంచి ఇదేంటంటే we were able to bring about very good awareness, at the same time ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుందని ఒక విజిబుల్గా క్లియర్ స్ట్రాంగ్ మెసేజ్ పంపించడం జరిగింది. మా జిల్లా రూరల్ జిల్లా చూస్తే ఆల్మోస్ట్ 10 కేసులు బుక్ చేసి 20 మంది అక్యూజ్ను పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా యాజ్ మచ్ యాజ్ 43 కిలోస్ ఆఫ్ గాంజా ఆల్సో వాస్ సీజ్డ్. మరొకసారి మీ మీడియా మిత్రుల మూలకంగా ప్రతి ఒక్కరికి నా మనవి చేస్తున్నాను, ముఖ్యంగా కాలేజ్ యజమానులకి, ముఖ్యంగా మా స్టూడెంట్ యూత్లకి దయచేసి ఇలాంటి ఇల్లీగల్ సబ్స్టెన్స్కి మీరు మారుకోకండి. డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సచ్ ఇల్లీగల్ సబ్స్టెన్సెస్. మెసేజ్లు కానీ, ఫోటోలు కానీ, వీడియో రికార్డింగ్స్ కానీ, వాయిస్ రికార్డింగ్స్ కానీ వీ విల్ యాక్సెప్ట్ ఇట్. దయచేసి పేరెంట్స్ కూడా నా మనవి, మీ పిల్లోడు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎలాంటి అలవాట్లు పాల్పడుతున్నారు, చదువులో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, టైం టు టైం కాలేజ్ టీచర్స్తో లెక్చరర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, లోకల్ ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవ్వడం. సో ప్లీజ్ కీప్ అ ట్రాక్ ఆఫ్ యువర్ keep a track of your children. At the same time, police వైపు నుంచి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అందరికీ పంపించాలి. We are sending a message through this media interaction. ఎవరైనా ఎస్పెషల్లీ యూత్కి ఇలాంటి ఇల్లీగల్ సబ్స్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి, సప్లై చేయడానికి ట్రై చేస్తే బాగుంటుంది. We will be very firm. Honorable CM sir and Honorable DGP sir has specifically told us, and sir has been monitoring us regularly. Sir, we will definitely ensure there are cases booked against them. So దయచేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే దయచేసి మన దగ్గర పంచుకోండి.
I request the media friends also, please ensure this is sent and this information is taken to the last man, last student, last college administrators, last parent. చాలా చాలా ఇంపార్టెంట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరులో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జగన్ వ్యాక్సిన్పై అపోహను తొలగించేందుకు ముందడుగు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని శుభాకాంక్షలు తెలిపిన ఉన్నతాధికారులు. వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టండి. బీఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రంగనాథరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.